ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. న్యాయం మన వైపే ఉంది కాబట్టి తప్పకుండా మనమే గెలుస్తాం. మందారం కాల్ చేస్తుందేంటి రాజు? అమ్మాయి గారు, మందారం ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు ఇంట్లోనే ఉంది కదా. హలో మందారం, ఎక్కడున్నావు మందారం? రాజన్న, రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసిందన్నా. ఆ రాఘవ్ గురించి నీకెలా తెలిసింది మందారం? అయినా అంత ఆయాసపడుతున్నావేంటి? రాజన్న, వీళ్ళు నన్ను చంపేస్తారు రాజన్న. చంపేసేలా ఉన్నారా? ఏమంటున్నావు మందారం? అన్నా, మీకు లొకేషన్ షేర్ చేశాను. వచ్చి రాఘవన్ తీసుకువెళ్ళిపోండి అన్నా. మందారం, మందారం, వెళ్ళి దాన్ని పట్టుకోండి రా. అమ్మాయి గారు, మందారం ప్రమాదంలో ఉంది. లొకేషన్ పంపించింది, నేను వెళ్ళి కాపాడుతాను. రాజు, నేను వస్తాను రాజు. ఎవరికి ఫోన్ చేసింది దీపక్? మమ్మీ, అది రాజుగాడికి ఫోన్ చేసింది. అంటే రాజుగాడికి విషయం తెలిసిపోయిందన్నమాట. నువ్వు కంగారు పడకు దీపక్. మందారం తీసిన వీడియో మన చేతుల్లోనే ఉంది. మందారం కూడా మన దగ్గరే ఉంది. అంటే ఎవరు ఏం చేయలేరు. మమ్మీ, మందారం మన చేతిలో ఉన్న మనకి ప్రమాదమే మమ్మీ. మందారాన్ని చంపేద్దాం మమ్మీ. సరే, చంపేద్దాం. పద. రాజు, ఆ ఫోన్ ఇవ్వు. నేను మ్యాప్ చూసి అడ్రస్ చెప్తుంటా. నువ్వు వెళ్ళు రాజు. తొందరగా పోనీ రాజు. ఆ రాఘవ్ని మనం పట్టుకుంటామంటావా రాజు? అమ్మాయి గారు, మీరేం టెన్షన్ పడకండి. ఎలాగైనా రాఘవని పట్టుకుంటాం. త్వరగా పోనీ రాజు. అటు రైట్. అలాగే. రాజన్న, అమ్మాయి గారు. మందారం, 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 రాజన్న, మందారం, అమ్మాయి గారు. మందారం, మందారం. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? రాజన్న, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు రాఘవ దగ్గరికి వెళ్దాం పదండి అన్నా. రాఘవ్ ఎక్కడున్నాడు మందారం? గౌతమ్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉన్నాడు అమ్మాయి గారు. సరే మందరం, ఆ రాఘవన్ నేను తీసుకొస్తాను. నువ్వు అమ్మాయి గారితో ఇంటికి వెళ్ళు. అమ్మాయి గారు, మీరు తీసుకెళ్ళండి. రాజు, మేం కూడా వస్తాము. గౌతమ్, రాజుకి రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. రాఘవ రాజు కంట పడకూడదు. రే, రాఘవ దగ్గర ఉండకుండా మీరెందుకు వచ్చారా? పదండి, రాఘవ ఉన్న ప్లేస్ మార్చాలి.
అమ్మాయి గారు, మందారం ప్రమాదంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మందారాన్ని తీసుకొని మీరు రావడం కరెక్ట్ కాదు. మీరు మందారం తీసుకుని ఇంటికి వెళ్ళండి, నేను రాగం తీసుకొస్తాను. వెళ్ళండి. అలాగే రాజు, మందారంకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. నువ్వు రాఘవం తీసుకునిరా, వెళ్ళు. సరే అమ్మాయి గారు, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు తొందరగా వెళ్ళండి. రై వెళ్ళండి. పదండి. పద, మన ఇంటికి వెళ్దాం. అయ్యో అమ్మాయి గారు, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఎమ్మెల్యేలందరూ జీవన్ వాళ్ళ తోటలో అక్కడ వాచ్మెన్ ఇంట్లో ఉన్నారు. రాజన్న రాఘవ ఇంటికొచ్చి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లేలోపు వాళ్ళ గోవాకి వెళ్ళిపోతారు అమ్మాయి గారు. ఎమ్మెల్యేలు గోవాకి వెళ్ళిపోయారంటే పెద్దయ్య గారిని గెలిపించుకోవడం కష్టం అవుతుంది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్దాం. ఒకసారి ఆయనకి ఫోన్ చేయండి. అయ్యో మందారం, నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలిసి కంగారులో ఫోన్ మర్చిపోయి వచ్చేసాను. మరి నీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్ పడిపోయింది అమ్మాయి గారు. అయ్యో. జీవన్, ఒకవేళ రూప ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళింది అంటే మీరు వెళ్ళే ఎమ్మెల్యేలని రూప కలవకుండా చూడండి. ఇక్కడ మందారం ఒంటరిగా ఉంటుంది కాబట్టి నేను దీపక్ మందారాన్ని లేపేస్తాం. రూప మందారాన్ని వదిలి వెళ్ళదేమో అంటే రూపకి నాన్న కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. నాన్న గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా వెళ్తుంది. నేను వెళ్ళను మందారం. రాజు నిన్ను నాకప్పచెప్పి వెళ్ళాడు. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అయ్యో అమ్మాయి గారు, నాకేమీ కాదు. నా జీవితంలో పెద్దయ్య గారు నన్ను చాలాసార్లు గెలిపించారు. పెద్దయ్య గారిని గెలిపించే అవకాశం, పెద్దయ్య గారి రుణం తీర్చుకునే అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రాదు. ఆయన రుణం తీర్చుకోనివ్వండి. ఇంకొక గంటలో ఎమ్మెల్యేలందరూ గోవాకి వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళి వాళ్ళని ఆపండి. మందారం, అయితే ఇద్దరం వెళ్దాం పద మందారం. అమ్మాయి గారు, ఇద్దరం వెళ్తే పెద్దయ్య గారిని ఎవరు తీసుకొస్తారు? మీరు వెళ్ళండి అమ్మాయి గారు. మందారం, అది కాదు మందారం. అమ్మాయి గారు, మీరు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్తాను మందారం. నా కోసం కాకపోయినా నీ కోసం వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళి నాన్నని తీసుకురా. అలాగే అమ్మాయి గారు. జాగ్రత్త. మీరు వెళ్ళండి. జీవన్, మీరెళ్ళి ఎమ్మెల్యేలని గోవా పంపించండి. మేము మందారాన్ని పైకి పంపిస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.